వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియో మాత్రం ఎవరైతే 2025 యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వబోతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటి వరకు ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అది మనకు ఛానల్లో అబౌట్ సెక్షన్లో ఉంటుంది, చూడండి. సేమ్ నేమ్ అనమాట, యూట్యూబ్ ఛానల్ నేమ్, టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా సేమ్ ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి రెండింటికి సేమ్ నేమే పెట్టాను. అయితే యూపీఎస్సీలో ఒక ట్రెండ్ అయితే ఫాలో అవుతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏంటిదంటే యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటిది రిపీట్ అవుతాయా కాదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా రిపీట్ అవుతాయి, కాకపోతే డైరెక్ట్గా కూడా 2-3 బిట్స్ పడతాయి, కానీ ఇండైరెక్ట్గా చాలా బిట్స్ పడతాయి. ఇండైరెక్ట్గా బిట్స్ ఎట్లా పడుతున్నాయో తెలవాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అయితే రెగ్యులర్గా చూడాలి. మనం ఏంటిదంటే చాలామంది చూస్తారు, వదిలేస్తారు. కానీ చూసేటప్పుడు ఎవరైతే ఇన్డెప్త్గా చూస్తారో వాళ్ళకు క్వశ్చన్ ఆన్సర్ రెండు గుర్తుండిపోతాయి అనమాట మైండ్లో. సో అట్లా ఎవరైతే చూడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ చూడగానే, ఇప్పుడు 2025లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ చూడగానే పలానా ఈ బిట్ నేను 2021లో చూశాను, పలానా ఈ బిట్ నేను 2013లో చూశాను అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. సో చాలా వరకు ఏంటిదంటే తెలియదు అసలు ఏ ఇయర్ వరకు చూడాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అని చెప్పేసి. నన్ను అడిగితే పాస్ట్ 10 years వరకు, అంటే ఇప్పుడు నువ్వు 2025లో ప్రిలిమ్స్ ఇద్దాము యూపీఎస్సీ అని అనుకుంటున్నావు కాబట్టి 2015 నుంచి 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇక్కడ వరకు ఆల్ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకోండి. ఫ్రీగా కూడా దొరుకుతాయి. క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి. నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే యూపీఎస్సీ ఈసారి ఖచ్చితంగా నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, ఖచ్చితంగా ఎలానైనా సరే నేను ఈ అటెంప్ట్ని వేస్ట్ చేసుకోవద్దు, క్లియర్ చేసే తీరాలి, మెయిన్స్ నేను రాసే తీరాలి అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అందరూ అలానే అనుకుంటారు. సో ఇది మీకు సిల్లీ అనిపించచ్చు, కానీ ఇట్స్ ట్రూ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇట్స్ ట్రూ. నాకు నిజంగా అటెంప్ట్స్ లేవు, నిజంగా ఉండుంటే డెఫినెట్గా ఈసారి ప్రిలిమ్స్ నేను క్లియర్ చేసి మెయిన్స్ వరకు వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండేది నాకు. కానీ ఐ హ్యావ్ నో అటెంప్ట్స్ అనమాట యూపీఎస్సీ. సో అందుకని మన ఛానల్లో ఉన్న సిస్టర్స్, బ్రదర్స్, మన ఛానల్ నేమే అది కదండి. సో అందుకని అట్లీస్ట్ మన ఛానల్లో ఎవరైనా సరే నా గైడెన్స్లో ఎవరైనా ప్రిలిమ్స్ క్లియర్ చేసినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో నేను చెప్పాలనుకునే విషయం ఏంటిదంటే, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడమని చెప్పాను కదా. సో మనం యూపీఎస్సీయే చూస్తున్నాం, అంటే మనము సివిల్స్ ఇవే చూస్తున్నాము. కానీ అందులో ఇంకొక 2 ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయండి, అవి కూడా చూడండి. మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడగండి వచ్చి. జియో సైంటిస్ట్ పేపర్ అని ఉంటుంది. దీని గురించి ఎవరికి మ్యాక్సిమం తెలియకపోవచ్చు. సో జియో సైంటిస్ట్ పేపర్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు, సేమ్ మనకు యూపీఎస్సీ సిఎస్సీ అట్లనో ఇది కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. సో జియో సైంటిస్ట్ అనేటువంటి పేపర్స్ ఉంటాయి. మీరు అన్ని 10 సంవత్సరాల పేపర్లో అటు అది చూడండి ఇది చూడండి అంటున్నారు, టైం సరిపోద్దా అని అంటే నేను అదే చెప్తున్నాను. ఈ పేపర్స్కి ఇప్పుడు నుంచి 2 పేపర్స్ చెప్తాను. ఒకటేమో జియో సైంటిస్ట్ పేపరు, ఇంకొకటి ఎఫ్ఓ, ఈపీఎఫ్ఓ. ఈ 2 పేపర్స్వి గత 5 సంవత్సరాల పేపర్స్ చూడండి. నేను అంతకుమించి ఎక్కువ చూడమనట్లేను. ఎందుకు చెప్తున్నానో, నేను ఇంతగానో చెప్తున్నాను, స్ట్రెస్ చేసి చెప్తున్నానో అర్థం చేసుకోండి. అవసరమైతే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అవన్నీ డౌన్లోడ్ చేసి క్వశ్చన్ పేపర్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఎఫ్ఓ అంటే జియో సైంటిస్ట్ పేపర్స్ ఎక్కడి నుంచాలంటే 2020 నుంచి చూడండి, లేదు అంటే నేను దొరకబడతాను 2019 నుంచి కూడా దొరకబట్టి నేను ఇస్తాను. 2019, 20, 21, 22, 23, 24 కూడా జరిగింది కదా. సో ఇవన్నీ చూడండి, పేపర్స్ చూడండి. నేను అంత ఇన్డెప్త్గా వెళ్ళండి అంటలేను. మ్యాక్సిమం ఈ జియో సైంటిస్ట్ పేపర్స్ నుంచి, ఎఫ్ఓ పేపర్స్ నుంచి సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఉంటాయి చూడండి. అంటే డైరెక్ట్ క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో సింగిల్ ఆన్సర్, అంటే ఇట్లా ఉంటాయి కదా. కొన్ని క్వశ్చన్స్ చాలా రేర్గా మనకు సింగిల్ లైన్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మిగతా అన్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇట్లా ఇస్తారు, లేదంటే ఎన్ని పేర్స్ కరెక్ట్ ఇట్లా ఇస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఇలాంటి పేపర్స్ నుంచి సింగిల్ లైన్ క్వశ్చన్స్ రాబడతారు అనమాట. అవి తీసుకొస్తారు, ఇండైరెక్ట్గా అడుగుతారు, డైరెక్ట్గా కూడా దించుతారు. నన్ను నమ్మండి, మనకు ఒక అట్లీస్ట్ 45 లేదంటే 47 క్వశ్చన్స్ మనం రైట్ పెట్టామంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే ట్రెండ్ 90 అట్లనే ఉందన్నమాట, 80, 90 ఈ మధ్యలోనే ఉంది. మరి 90 దాటట్లేడు. ఏమో మరి ఈసారి ఎట్లా పేపర్ వస్తుందో చెప్పలేము. పేపర్ టఫ్నెస్ పెంచుతున్న కొద్దీ కట్ ఆఫ్ తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో కట్ ఆఫ్స్ అన్ని తగ్గిపోతూ వస్తున్నాయి. సో నా మాట విని నన్ను ఎవరైతే నమ్ముతారో అవన్నీ ఫ్రీ రిసోర్సెస్, ఇందులో ఒక్కటి కూడా నేను కొనమని చెప్పట్లేను. ఇవన్నీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను చెప్పిన 2 పేపర్స్ ఏంటి, జియో సైంటిస్ట్ పేపర్, ఎఫ్ఓ పేపర్. అండ్ అన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్కి మనము ట్రిక్స్ ఉంటాయా అంటే ఉండకపోవచ్చు, కొన్నిటికి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ స్టిల్ ఇంకా కొన్ని వర్కౌట్ అవుతున్నాయి.
అవి తెలియాలి అని అంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అవన్నీ వీడియోస్ ఇచ్చానండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు ఛానల్ లేదు. మేబీ ఇట్లా ట్రిక్స్ చెప్తున్నారని చెప్పేసి మరి ఏం చేశారేమో తెలియదు, కానీ ఛానల్ అయితే లేదు. నా ఛానల్ ఓనర్ని, ఆ బ్రదర్ని నేను కన్సల్ట్ అయినప్పుడు సార్ నాకు చెప్పారనమాట, మేము యూట్యూబ్ ఛానల్ అయితే లేదు, టెలిగ్రామ్ ఛానల్సే ఉన్నాయి అని చెప్పేసి ఆ బ్రదర్ నాకు టెలిగ్రామ్ ఛానల్స్ చెప్పాడనమాట. సో నేను అక్కడికి వెళ్ళి అవన్నీ తీసుకొని సెర్చ్ చేసి అవన్నీ తీసుకొని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో అవి టెలిగ్రామ్లోనే ఉన్నాయి వీడియోస్. సో ఒకసారి చూడండి, యూట్యూబ్ ఛానల్ కూడా కాదు అది. సో డైరెక్ట్ వీడియోస్ అందులోనే క్లిక్ చేసి చూడండి. 2023 పేపర్ని ఎట్లా వాళ్ళు ఒక క్వశ్చన్ నుంచి, ఈవెన్ దో మనం చదివిన ప్రతి ఒక్కటి క్వశ్చన్ పేపర్లో కనబడవు. అండ్ క్వశ్చన్ పేపర్లో కనిపించిన ప్రతి క్వశ్చన్ మనకు తెలుసా అంటే నో, అన్నీ తెలియవు. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నా తెలుస్తాయా అంటే ఒక బాగా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మ్యాక్సిమం మనకు 20 to 30 క్వశ్చన్స్ ఓకే ఇవి మనకు తెలుసు అన్నట్టు ఉంటాయి. మిగతా అన్ని అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో తెలియదు. సో అట్లా ఉంటాయి. సో ఎక్కడి నుంచి పట్టుకొచ్చినప్పటికీ కూడా మనము క్వశ్చన్ని ఎట్లా ఆన్సర్ని రాబట్టాలి అనేటువంటి ట్రిక్స్ ఆ ఛానల్లో ఆ బ్రదర్ చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారనమాట. సో ఆ నాలెడ్జ్ తోటి సార్ అది చెప్పారు. సారి ఇంకా మిగతా క్వశ్చన్ పేపర్స్ నుంచి కూడా ఆన్సర్స్ తీసుకొచ్చారనమాట. సో నేను అవన్నీ మరి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టానండి వీడియోస్. చాలా మంది లెఫ్ట్ అయిపోయారు ఆ వీడియోస్. మరి అన్ని వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తుందని అనుకున్నారు ఏమో, కానీ నిజంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే చూస్తారు ఆ వీడియోస్. నాకు అట్లా చెప్పేవాళ్ళు లేక నాకు లాస్ట్ అటెంప్ట్లో దొరికాయండి ఆ వీడియోస్. అవి నాకు ముందే అటెంప్ట్లో దొరికే తీరుంటే ఇప్పటికీ మస్తు జమ్మయ్యేదాన్ని కావచ్చు. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి, ఆన్సర్ నుంచి క్వశ్చన్ ఎట్లా రాబట్టాలి అని. సీసాట్కి కూడా నేను చెప్పాను, ఐఏఎస్ విత్ సంతోష్ అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మాక్సిమం ఫ్రీ రిసోర్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడే ఇమీడియట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఆ వీడియోస్ అన్ని చూడండి. ఎవరైతే 2025 అటెంప్ట్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఆ వీడియోస్ అన్ని చూడండి. ఓకేనా? అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో.